అధ్యక్ష, ఉదయం నుంచి కూడా అందరూ వక్తలు మాట్లాడినారు, స్టాటిస్టిక్స్ చాలా చెప్పిండ్రు. అందరికంటే నిజమైన స్టాటిక్స్, నికాసైన స్టాటిక్స్ ప్రభుత్వం నుంచి వచ్చింది. అది మన ఇరిగేషన్ శాఖ మంత్రులు చాలా స్పష్టంగా గత 10 ఏళ్లుగా ఏం జరిగింది, కళ్ళ ముందు ఏం జరుగుతుంది ఇప్పుడు కూడా మళ్ళీ చూసినాం. ఇక దానికి డిఫెండ్ చేసుకోవడానికి ఏముందో మాకైతే అర్థం కావట్లేదు అధ్యక్ష. కేవలం ఏదో ఒక కాగితం చూపించి మినిట్స్లో ఇది జరిగింది, సంతకం మీళ్ళు పెట్టినరు అని చెప్పి మొత్తం వ్యవహారాన్ని పక్కదో పట్టించే కార్యక్రమం చేస్తుంది. ప్రజలకు అర్థం కాలేదు అధ్యక్ష. ముఖ్యంగా మా మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు పూర్తిగా అర్థమైంది. కృష్ణా నీళ్లను దోపిడీ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు అనుమతి ఇచ్చిండ్రు, ఎవరు భుజం తట్టి ప్రోత్సహించిండ్రో మాకు అర్థమైంది. కాబట్టే రిజల్ట్ ఎలక్షన్లలో అట్లా వచ్చింది. ఇది వాళ్ళు అర్థం చేసుకుంటే మంచిది. రెండోసారి 2018లో ఎన్నికలు జరిగినాయి అధ్యక్ష. తర్వాత 6 నెలలకు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికల్లో ఎవరు భుజం తట్టిండ్రు, ఎవరు వెన్ను తట్టిండ్రు, ఎవరు ఎంకరేజ్ చేసిరో ప్రపంచానికి తెలుసు కదా. తర్వాత పులుసు తిన్న తర్వాత వినాలి, మాట్లాడియాలి. మీ అందరి మాటలు మేము విన్నాం ఓపికగా. ఇరిగేషన్ వెనుక ఉన్న అవన్నీ కూడా చెప్పాలి. ఇక మీరు అన్నిటికీ రాజకీయం చేయడానికి మీకు వస్తుంది, కానీ మాకు రాదా? మాకు అవకాశం ఇవ్వాలి. అరే, లక్షల కోట్లు దోపిడీ అవుతుంటే ఒక్క కాగితం తీసుకొచ్చి ఈడ సంతకం లేదు, ఈ పేరా లేదని చదువుతూ ఉంటే మేమంతా మాకేం తెలియదు అనుకుంటారా ఏం జరుగుతుందో రాజకీయం? ఈ హౌస్ ఎందుకుంది అధ్యక్ష? ఇన్ని వేల కోట్ల దోపిడీ జరిగింది. క్యాగు ఇన్ని పుస్తకాలు ఉట్టేనే రాసిర్రు వాళ్ళు. ఒక్కొక్క పేజీలో ఒక్కొక్క సాక్ష్యం కనబడతా ఉంటే ఇవన్నీ ఉట్టివే అని చెప్తా ఉన్నారు. మరి ఎందుకు అధ్యక్ష? గతంలో అంటే నేను చెప్పేది వినండి, 5 నిమిషాలు అర్థమవుతుంది. నేను కొన్ని డేట్లు చెప్తా, ఏం జరిగిందో మీరు అర్థం చేసుకోండి. 25 మే 2019 ఏం డేట్ అధ్యక్ష? చాలా గొప్ప, అందరికి గుర్తే. జగన్మోహన్ రెడ్డి గారు ప్రగతి భవన్లో కూర్చొని అప్పటి ముఖ్యమంత్రి గారితో కూర్చున్న డేటు. దాని తర్వాత 13 జనవరి 2020, అది కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారిని కలిసిన రోజు. దాని తర్వాత ఏం జరిగింది అధ్యక్ష? కేసీఆర్ గారికి జ్ఞానోదయం అయింది. దేశంలో 70,000 టీఎంసీలు వృధాగా సముద్రంలోకి పోతున్నాయి అంటే అప్పటి వరకు ఎవరికి తెలియదా అధ్యక్ష? సముద్రంలోకి నీళ్లు పోతున్నాయి, అటు బంగాళాఖాతానికి, ఇటు అరేబియా సముద్రానికి నీళ్లు పోతున్నాయి అన్న విషయం మాకు ఎవరికి తెలియదు, దేశంలో ఎవరికి తెలియదు. వాళ్ళు కనుక్కున్నారు. దాని ఉద్దేశం ఏంది? గుణాత్మకమైన మార్పు రావాలి దేశంలో. ఎవరు చెప్పారు అధ్యక్ష ఈ మాటలు? మేమేం చెప్పలేదు, బీజేపీ చెప్పలేదు, కాంగ్రెస్ చెప్పలేదు. ఎవరు చెప్పారు? కేసీఆర్ గారు చెప్పారు. అంటే తన ఉచ్చ ఆకాంక్షల కోసం ఈ రాష్ట్రంలో అయిపోయింది, నేను రెండోసారి వచ్చేసిన, భవిష్యత్తు మావని గట్టబెడతా, ఇక నేను ఢిల్లీ పోయి చక్రం తిప్పాలి, కాబట్టి నాకు ఎంపీ సీట్లు కావాలి. ఏడికెళ్ళి వస్తాయి? ఉన్న 17 ఇట్లా 9 వచ్చే. ఏడికెళ్ళి వస్తాయి అంటే 25 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నాయి, మరత్వాడలో 12-13 సీట్లు ఉన్నాయి, కర్ణాటకలో నిజాం పరిపాలించిన ప్రాంతాల్లో కొన్ని సీట్లు ఉన్నాయి. ఇవన్నీ పోగేసుకుంటే నాకు 40-50 సీట్లు వస్తే ఢిల్లీలో పోయి చక్రం తిప్పొచ్చు, ఇక్కడ ఎవరినో వారసుని కూర్చోబెట్టవచ్చు అన్న ఒక క్రిమినల్ మైండ్ తోటి కదా అధ్యక్ష అవన్నీ వచ్చినాయి. దాని గురించి ఎందుకు మాట్లాడతలేరు? తెలంగాణ ప్రజలకు, మా పాలమూరు జిల్లా ప్రజలకు ఎందుకు చెప్పట్లే? మహాభారతంలో ద్రౌపదిని ముందల పెట్టి ధర్మరాజు జూదమాడిండు అధ్యక్ష. కానీ ఈరోజు ఈ నవభారతంలో, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో మా పాలమూరు జిల్లా వలసలను, మా పాలమూరు జిల్లాలో జరుగుతున్న నీటి దోపిడీని, మా నీళ్లను చూపించి తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు బాగుపడ్డారు, కానీ మా బిడ్డలు బాగుపడలేదు. ఆ మంట మాకు ఇంకా ఉంది అధ్యక్ష. అయినా సరే నెత్తిన పెట్టుకున్నాం, గెలిపించినాం, ముఖ్యమంత్రి చేస్తే మా నీళ్లను తీసుకొచ్చి ఆయన ప్రధానమంత్రి గానీకే జగన్మోహన్ రెడ్డికి రాసిచ్చిండు అధ్యక్ష. దానికి సాక్ష్యమే ఈ మీటింగ్ల అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారికి ధైర్యం ఉంటుందా అధ్యక్ష? కృష్ణానదిలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ చేసి ఈ 9 టీఎంసీలు తీసుకుపోయే ధైర్యం ఉన్న మొగాడు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎట్లా తీసుకుపోతారు? ఎవరు వెన్ను తట్టిర్రు? దీని గురించి చర్చ పెట్టొద్దా ఈ హౌస్ లో? పొద్దుటి నుంచి చూస్తున్న అధ్యక్ష. చిల్లర మళ్ళా కాగితాలు చూపిస్తారు, ఏదో మాకు తెలివిందని చెప్పి బుకాయించే ప్రయత్నం చేస్తారు. కానీ యాక్చువల్గా ఏం జరిగింది? మీ ఆశలకు, ఆకాంక్షలకు మమ్మల్ని బలిపెట్టిర్రు.
ఫ్లోరైడ్ అని చెప్పి నల్లగొండ జిల్లా ప్రజలను మభ్యపెట్టిర్రు, ఖమ్మం జిల్లా ప్రజలను మభ్యపెట్టిర్రు, మా పాలమూరు జిల్లాను మభ్యపెట్టిర్రు. ఈ రోజు కథలు చెప్తున్నారు ఈ అసెంబ్లీలో. దీన్ని అడ్డుకోవడానికి పొద్దుటి నుంచి అడుగుతా ఉన్నా, నాకు 5 నిమిషాల అవకాశం ఇవ్వని. ఇంకెక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు అధ్యక్ష. ఒక వ్యక్తి తను రాజకీయంగా ఎదగడం కోసం ఆ రోజు తెలంగాణ బిడ్డలను బలిపెడితే మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత తను ప్రధానమంత్రి కావాలి, దేశంలో చక్రం తిప్పాలని చెప్పి గుణాత్మకమైన మార్పు కావాలి, అది కావాలి, ఇది కావాలి, గోదావరిలోకి నీళ్లు పోతున్నాయి, 70,000 టీఎంసీలు పోతున్నాయి, నేను మునగాన్ని బయలుదేరి ఆపుతా ప్రాజెక్టులు కడతా అని చెప్పి కేవలం 30-40 ఎంపీ సీట్లను గెలవడానికి మా పాలమూరు ప్రజలను, మా కృష్ణానది నీళ్లను తాకట్టు పెట్టి ఈరోజు అడ్డంగా దొరికిపోయి న్యాయ విచారణలో శిక్ష పడుతుందని చెప్పి ఈ ఎల్ఓపీల ఆ సీట్లో కూడా కూర్చోవడానికి మా రేవంత్ రెడ్డి గారి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసే ధైర్యం లేక ఇంట్లో దాక్కున్న విషయం ఈరోజు తెలంగాణ ప్రజలు గమనించారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు కాదు ఇక్కడ అధ్యక్ష, రోషయ్య గారు లేరు ఇక్కడ. ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్నది ఎవరు? మా రేవంత్ రెడ్డి గారు. వదలరు ఎవరిని. మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిజాయితీ గల నాయకుడు, సైన్యంలో పనిచేసి వచ్చినోడు. ఖచ్చితంగా ఎంక్వైరీ జరుగుతుంది. ఎన్ని వేల కోట్లు ఎవరు దొబ్బిండ్రు, ఏ మెగా కాంట్రాక్ట్ల కోసం, ఇతర రాష్ట్రాల్లో పెట్టుబడుల కోసం డబ్బుల సంచులు పోయినాయో, బీహార్కు, ఉత్తరప్రదేశ్కు, జార్ఖండ్కు, తమిళనాడుకు, కర్ణాటకకు, వెస్ట్ బెంగాల్కు ఏ డబ్బుల సంచులు, డబ్బుల మూటలు పోయినాయో వాటికి మొత్తం కూడా మా కృష్ణానది నీళ్ళని తాకట్టు పెట్టి, మా గోదావరి నీళ్ళని తాకట్టు పెట్టి, మా ఆత్మ నమ్మి మొత్తం తెలంగాణ ప్రజల ఆకాంక్షలను బొందబెట్టి ఈ రోజు వాళ్ళు కళ్ళబొలి మాటలు మాట్లాడుతుంటే చూస్తూ కూర్చోడానికి తెలంగాణ ఎట్టి తెలంగాణ కాదు. అందుకే మా ఖమ్మం, మా నల్లగొండ, మా పాలమూరు జిల్లా మొన్న జరిగిన ఎన్నికల్లో కర్రు వాల్చి వాత పెట్టింది అధ్యక్ష. ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉందని చెప్పి నేను ముగిస్తా. యూ క్యాన్ ఫూల్ సమ్ పీపుల్ సమ్ టైమ్స్, యూ కెనాట్ ఫూల్ ఆల్ ద పీపుల్ ఆల్ ద టైమ్స్. ఇదే జరిగింది కాబట్టి ఖచ్చితంగా శిక్ష పడాలని చెప్పి తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు అధ్యక్ష. ధన్యవాదాలు. డాక్టర్ జె రామచంద్ర నాయక్. అధ్యక్ష ఒక్క నిమిషం రామచంద్ర.